వెల్కమ్ టు రోజు కొత్తగా ఛానల్. ఈరోజు మనం పాలకూర పప్పు చేయబోతున్నాం. లెట్స్ సీ ద ప్రాసెస్. సో ఈరోజు మన పాలకూర పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను పాలకూర తీసుకున్నా. పాలకూర క్వాంటిటీ ఎలా అంటే 2 కట్టలు పాలకూర తీసుకున్నా. నార్మల్ గా వాళ్ళు మనకి 1 కట్ట 2 కట్టలు అమ్ముతారు కదా. సో నేను వాటిని 2 కట్టలు పాలకూర తీసుకొని వాటిని కడిగి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. ఇవి 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనకి కందిపప్పు. సో కందిపప్పు నార్మల్ గా బౌల్ అంటే క్వాంటిటీ తెలీదు అని చెప్పి ఇలా టీ గ్లాస్ చూపించడానికి సో నేను టీ గ్లాస్ లో పప్పు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకి చింతపండు క్వాంటిటీ ఎలా అంటే ఒక లెమన్ సైజ్ క్వాంటిటీ తీసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత మనకి కారం మనం ఓన్లీ 1 full spoon ఆఫ్ కారం వాడతాం. అండ్ 1 tablespoon ఆఫ్ పసుపు అండ్ 1 tablespoon ఆఫ్ సాల్ట్. ఇవి మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో మనం ఫస్ట్ కుక్కర్ లోని పప్పు తీసుకొని కడిగేసి పెట్టుకోవాలి. తర్వాత మన ఆకుకూర ఉంది కదా, ఆకుకూర వేసేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసేయాలి మొత్తం. సో ఇప్పుడు మనం ఇందులోని పసుపు వేయాలి. ఒక 1/2 tablespoon ఆఫ్ పసుపు వేస్తున్నా ప్రెసెంట్. నెక్స్ట్ వచ్చేసి 1 full spoon ఆఫ్ కారం మొత్తం వేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇందులో. తర్వాత మనం ఇందులోని 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నేను చాలా పెద్ద గ్లాస్ తీసుకున్నాను, ఎందుకు అంటే మన ఆకుకూర కూడా ఉంది కాబట్టి. సో నేను 2 పెద్ద గ్లాసెస్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి మనం మూత పెట్టేసి ఒక 3 whistles వచ్చేంత వరకు పెట్టాలి. సో మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు 3 whistles వచ్చేంత వరకు దాన్ని అలాగా వేడి చేయాలి. 3 whistles వచ్చేసిన తర్వాత మీరు తీసేసుకొని ఒకసారి పప్పు చూస్తే ఉడికింది లేకపోతే ఎక్సెస్ వాటర్ ఉంది అంటే మళ్ళీ ఇంకొక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను 3 whistles వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నా. సో మన పప్పు ఉడికే టైంలో మనం ఏం చేయాలి అంటే ఇలాగా చింతపండుని మరగనివ్వాలి వాటర్లో. ఎలా అంటే వాటర్ క్వాంటిటీ వచ్చేసి 2 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా ఒక చిన్న బౌల్లో పెట్టుకొని అందులో చింతపండు వేసి నేను దీన్ని మరగనిస్తాను. సో మనకి స్టవ్ మీద ఇలా మరిగిపోవాలి. మరిగిపోయాక మనం దానిని తీసేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. సో మన కుక్కర్ ఇప్పుడు 3 whistles వచ్చేసింది. సో 3 whistles వచ్చేసాక మనం కుక్కర్ దించేసుకోవాలి. అది కొంచెం ఇలా వాటరీగా ఉంటుంది. అప్పుడే మనం ఇందాక కలిపి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, సో ఆ చింతపండు రసాన్ని మొత్తం ఇలాగా పిసికేయాలి, మొత్తము వాటర్లో కలిసిపోయేటట్టు. సో అది కంప్లీట్ గా వాటర్ లో కలిసిపోయాక అందులో సాలిడ్ పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పి మొత్తము తీసేసుకొని ఓన్లీ వాటర్ మనం పప్పులో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మనం ఏం చేస్తామంటే దీన్ని కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ మనం ఇంకొక 3 whistles తీసుకొని రావాలి. అంటే లైక్ మళ్ళీ 3 whistles వచ్చేంత వరకు ఈ పప్పుని వేడి చేయాలి. నెక్స్ట్ మనం పోపు వేస్తాం కదా పప్పు దించుకొని. సో పప్పు దించుకొని పోపు వేసేటప్పుడు దానికోసం నేను ఇలాగా 3 వెల్లుల్లి తీసుకున్నా. వీటిని మనం కచ్చపచ్చగా దంచుకోవద్దు, జస్ట్ ఇలా ఒకసారి కొడితే అది ఇలాగా పచ్చడిలా కాకుండా ఇలా స్ప్లిట్ అవుతుంది. ఆ స్ప్లిట్ నేను పోపులో వేస్తాను. సో ఇప్పుడు మన పప్పు అయిపోయింది, ప్రాపర్ గా ఉడికిపోయి 3 whistles అయిపోయింది. సో నేను ఏం చేసా అంటే దీన్ని పప్పు గుత్తితో ఇలా ఫుల్ గా కదిపేసి ఉంచాను. మనకి ఈ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత పప్పు నేను ఇందాక ఒక tablespoon సాల్ట్ వేసా కదా, సో నాకు సరిపోలేదు, నేను ఇంకొక tablespoon ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. సో ఈ టైంలోనే నేను వేసేసుకుంటా, బికాస్ తర్వాత పోపు వేసాక కూడా వేయొచ్చు, బట్ నేను ఇప్పుడే వేసేస్తున్నా. సో tablespoon ఆఫ్ సాల్ట్ వేసేసుకొని మనం మళ్ళీ మన పప్పు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం పోపు వేసుకోవాలి కదా పప్పుకి. సో పోపు కోసం నేను ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అందులోని ఒక 1.5 spoon ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేసి మనం వీటిని వేడెక్కనివ్వాలి. సో మన ఆయిల్ ఇలా బబుల్స్ వచ్చినప్పుడు నేను ఇందులో ఒక 1 full spoon ఆఫ్ పోపు దినుసులు వేస్తున్నాను.
ఈ పోపు దినుసులు ఇలా చిటపటలాడుతున్నప్పుడే మనం అందులోని ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది కూడా ఇందులో వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టెమ్ ఆఫ్ కరివేపాకు తీసుకొని ఇందులో వేసేసేయాలి. తర్వాత హీంగ్ తీసుకోవాలి. హీంగ్ ఒక 1 pinch, అంటే లైక్ ఓన్లీ లిటరల్ గా పించ్ అంటే పించ్ మాత్రమే తీసుకొని పౌడర్ అందులో వేసేసేయాలి పోపు దాంట్లో. వేసిన తర్వాత ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. సో మధ్య మధ్యలో మనం ఏం చేయాలి అంటే అది తీసుకొని కదుపుతూ ఉండాలి. స్పూన్ పెట్టినా కూడా ఓకే, లేదు అంటే జస్ట్ పాన్ ని కదుపుతూ ఉండొచ్చు. నెక్స్ట్ మన దగ్గర 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఆ 2 ఎండుమిరపకాయలు కూడా పైనుంచి అందులో వేసేసేయాలి పోపులో. తర్వాత మొత్తం అన్ని ఒకసారి మిక్స్ చేయాలి, బికాజ్ అందులో పౌడర్ వేసాం కదా, అది అన్నిటికీ కలిసిపోవాలి కాబట్టి మనం మొత్తం ఒకసారి తీసుకొని మిక్స్ చేసేసేయాలి ఇది. సో మన పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందాక మనం పప్పు పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ పప్పులోని ఈ పోపు ఆయిల్ అండ్ పోపు దినుసులు మొత్తం వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా అంతే, మన పప్పు రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.